హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు intentowl. ఈరోజు మనం హార్డ్ డిస్క్ అలాగే ర్యామ్ యొక్క స్పేస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఒక పర్టికులర్ ఫోల్డర్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ఇలాంటివన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో du df అలాగే ఫ్రీ అనే కమాండ్ యూస్ చేసి ఎలా తెలుసుకోవాలో చూద్దాం. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మన హార్డ్ డిస్క్ యొక్క టోటల్ కెపాసిటీ అంటే తెలుసుకుందాం. ఇక్కడ 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నా VM, నేను ఇక్కడ డిస్కస్ చేసేది. ఇంకోటి నా పర్సనల్ సర్వర్ అనమాట. LSBLK అనే కమాండ్ యూస్ చేస్తే మీ సిస్టమ్కి కనెక్ట్ అయిన హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది అనమాట. సో దీంట్లో SDA అనేది మన హార్డ్ డిస్క్. టోటల్గా చూడండి 465 GB చూపిస్తుంది. అలాగే మీరు సేమ్ కమాండ్ని ఒక వర్చువల్ మిషన్లో చూపిస్తే అక్కడ చూపిస్తుంది చూడండి 35 GB అని చూపిస్తుంది. సో నేను ఇక్కడ రెండు ఎందుకు చూపించడానికి కారణం ఏంటంటే ఇది వర్చువల్ మిషన్ కాబట్టి ఏంటంటే 35 GB మనం అలొకేట్ చేసామో అదే చూపిస్తుంది. కానీ మనకి 500 GB హార్డ్ డిస్క్ ఉన్నా కానీ ఇక్కడ 465 GB చూపించడానికి కారణం ఏంటంటే హార్డ్ డిస్క్ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ OS డిజైన్ చేసే వాళ్ళు యూస్ చేసే క్యాలిక్యులేషన్లో చిన్న డిఫరెన్స్ ఉంది. దానివల్ల మనకి ఇక్కడ 500 GB అంటే 465 మాత్రమే యూజబుల్ స్పేస్ ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం df అనే కమాండ్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో df కమాండ్ ఎందుకు యూస్ చేస్తారంటే మన యొక్క ఫైల్ సిస్టమ్ అనేది ఎంత హార్డ్ డిస్క్ స్పేస్ని యూస్ చేస్తుందో తెలుసుకోవడానికి df కమాండ్ని యూస్ చేస్తాం. బై డిఫాల్ట్ మీరు యూస్ చేస్తే df అంటే ఇక్కడ ఏంటంటే బ్లాక్స్లో చూపిస్తుంది అనమాట. ఓకే, 1K బ్లాక్స్లో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇది మనకి అర్థం కాదు. సో మనకు అర్థమయ్యే భాషలో చూడాలంటే df-h అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. ఓకే, ఎప్పుడైతే యూస్ చేస్తామో ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. బిఫోర్ నేను చెప్పాను కదా 35 GB మన టోటల్ యొక్క హార్డ్ డిస్క్ స్పేస్ అని. సో ఆ 35 GBలో అనేది స్ప్లిట్ అయ్యి రూట్కి, బూట్కి అలాగే మనం ఏమైనా అసైన్ చేస్తుంటే వాటన్నిటికీ ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది అనమాట. సో అలాగే ఒక్కొక్క పార్టీషన్ అనేది ఒక్కొక్క ఫోల్డర్ మీదకి మౌంట్ అయింది, ఒక్కొక్క డైరెక్టరీ మీదకి మౌంట్ అయింది అనమాట. సో ఇది ఏ ఫైల్ సిస్టమ్ యూస్ చేస్తుందో తెలుసుకోవడానికి కమాండ్ వచ్చేసి df-h క్యాపిటల్ T అనమాట. టీ అంటే టైప్ అని చూడండి, ఇక్కడ టైప్. సో ఏ టైప్ ఫైల్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాయి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. దానికి కమాండ్ వచ్చేసి df h క్యాపిటల్ T. సో అలాగే మనం ఈ కమాండ్ యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే చాలా కాలమ్స్ వచ్చాయి, అన్నీ ఏంటంటే ఒక క్లటర్ అని అనమాట. సో మనకి డీటెయిల్స్ కరెక్ట్గా తెలుసుకోవడానికి ఇంకొంచెం రిఫైన్ అవ్వడానికి మన యొక్క అవుట్పుట్ మనం ఎక్స్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఎక్స్ అంటే ఎక్స్క్లూడ్. నేనేంటంటే ఇక్కడ tmpfs ఈ టెంప్ ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వీటిని ఎక్స్క్లూడ్ చేయమని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి, సో ఆ టెంపరీ ఫైల్ సిస్టమ్స్ అన్నిటిని ఎక్స్క్లూడ్ చేసి మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ అవుట్పుట్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. దానికి మనం యూస్ చేసే ఆప్షన్ వచ్చేసి ఎక్స్ అంటే ఎక్స్క్లూడ్ అని అర్థం. అలాగే ఇప్పుడు మనం du కమాండ్ ఏంటో చూద్దాం. సో ఈ du కమాండ్ ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ ఫోల్డర్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో తెలుసుకోవడానికి మనం ఈ du కమాండ్ యూస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ du రూట్ యొక్క హోమ్ ఫోల్డర్. ఎప్పుడైతే నేను ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైనల్ లైన్లో ఇది ఎంత స్పేస్ ఆక్యుపై చేసి చూపిస్తుంది. బట్ ఏంటంటే ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అనమాట. సో దీనికి కూడా ఏంటంటే -h అనేది మనం ప్రీవియస్గా చెప్పుకున్నాము. హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో ఇదే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి రూట్ యొక్క హోమ్ ఫోల్డర్ టోటల్గా 9.8 GBని యూస్ చేసుకుంటుందని చూపిస్తుంది అనమాట. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ఒక చిన్న ఫోల్డర్ని యూస్ చేస్తేనే ఇన్ని ఫైల్స్ అనేది ఫ్లడ్ చేస్తుంది. అదే నేను టోటల్ రూట్ని చెక్ చేస్తే ఏమవుతుందో చూడండి, du-h రూట్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ని ఇది ఫ్లడ్ అవుట్ చేస్తుంది అనమాట టెర్మినల్లో. ఇన్ని ఫైల్స్ని చూసుకోవాల్సిన అవసరం మనకి లేదనమాట. సో దీన్ని మనమే ఓవర్కమ్ చేయడానికి మనం ఎస్ అనే ఆప్షన్ యూస్ చేస్తాను అనమాట. టోటల్గా ఇది 13 GB అని చూపిస్తుంది. సో ఇదే కమాండ్కి నేను ఏంటంటే -hs ఎప్పుడైతే ఎస్ యూస్ చేస్తానో, ఎస్ అంటే సమరీ అనమాట. ఫైనల్గా మనకి సమరీ లైన్ మాత్రమే చూపించండి అని చెప్పేసి ఇక్కడ ఎస్ని యూస్ చేస్తాం. అప్పుడు మనకి ఏంటంటే టోటల్గా ఆ ఫ్లడ్ అవుట్ ఉండకుండా టోటల్గా ఫైనల్గా 13 GB అని చూపిస్తుంది. సో అలాగే మనం ఏంటంటే మల్టిపుల్ ఫోల్డర్స్ యొక్క కెపాసిటీ చూడాలన్నా మనం చూడొచ్చు అనమాట. దానికి du-h ఎందుకో తెలుసు, ఎస్ ఎందుకో తెలుసు మనకి. అలాగే ఏంటంటే రూట్ అనే హోమ్ ఫోల్డర్ది, రూట్ యొక్క హోమ్ ఫోల్డర్, అలాగే etc ఈ రెండింటి యొక్క ఫోల్డర్ డైరెక్టరీ కెపాసిటీ అంటే తెలుసుకోవడానికి నేను ఈ కమాండ్ యూస్ చేస్తున్నాను. చూడండి etc వచ్చేసి 26 MB అని చూపిస్తుంది, అలాగే రూట్ వచ్చేసి 9.8 GB ఉందని చూపిస్తుంది అనమాట. అలాగే ఇదే కమాండ్కి మనం ఏంటంటే hs తర్వాత c టోటల్ కౌంట్ చూపించడానికి సిని యూస్ చేస్తాం. ఎప్పుడైతే సిని యూస్ చేస్తాం మనకు అక్కడ టోటల్ స్పేస్ ఎంత ఉందో చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలియకపోవడానికి కారణం ఏంటంటే
ఈ 26 MB అనేది మైన్యూట్ కాబట్టి ఇక్కడ పెద్ద డిఫరెన్స్ తెలియట్లేదు. సో ఇదే కమాండ్ని మీరు హెచ్ లేకుండా చూడండి, అప్పుడు అర్థమవుతుంది అనమాట. చూసారా, ఈ డిఫరెన్స్ మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో టోటల్ అనేది చూపిస్తుంది అనమాట ఎప్పుడైతే మీరు సి యూజ్ చేస్తారు. అలాగే ర్యామ్ యొక్క మెమరీ ఇన్ఫో తెలుసుకోవడానికి కమాండ్ వచ్చేసి ఫ్రీ. ఎప్పుడైతే మీరు ఫ్రీ యూజ్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటంటే టోటల్ ర్యామ్ ఎంత ఉంది, యూజ్డ్ ఎంత ఉంది, ఫ్రీ ఎంత ఉంది అని అన్ని చూపిస్తుంది. ఇది కూడా మీరు హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో చూడాలనుకుంటే -హెచ్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎప్పుడైతే హెచ్ యూజ్ చేస్తారో ఇక్కడ చూడండి 804 MB టోటల్ ఉంది, యూజ్ ఇంత ఉంది, ఫ్రీ ఇంత ఉంది అని చూపిస్తుంది అనమాట. ఓకే, ఇన్ కేస్ మీ దగ్గర ఉన్న ర్యామ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ 1 GB అలొకేట్ చేశాను, అలా కాకుండా మీ దగ్గర 16 GB 64 GB ఉందనుకోండి, మీరు ఇక్కడ హెచ్ బదులు జీ యూజ్ చేస్తే గిగాబైట్లో చూపిస్తుంది, ఎం యూజ్ చేస్తే ఎంబీలో చూపిస్తుంది, అలాగే కే యూజ్ చేస్తే కిలోబైట్లో చూపిస్తుంది అనమాట. సో మీకు ర్యామ్ ఎక్కువ ఉంటే మీరు బై డిఫాల్ట్గా జీ యూజ్ చేస్తే గిగ్స్లో చూపిస్తుంది అనమాట. ఇలా మనం ర్యామ్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. అదే ర్యామ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవడానికి కమాండ్ వచ్చేసి క్యాట్ ప్రొక్ మెమ్-ఇన్ఫో అనే ఈ ఫైల్ని ఓపెన్ చేసినా మీకు ర్యామ్ యొక్క డీటెయిల్స్ తెలుస్తాయి అన్నమాట. చూడండి, సేమ్ 800 MB మెమరీ టోటల్ ఉంది, 200 MB అరౌండ్ ఫ్రీ ఉంది, అలాంటి టోటల్ డీటెయిల్స్ దాని యొక్క యాక్టివిటీ అంటే టోటల్ ర్యామ్ యొక్క డీటెయిల్స్ మొత్తం మీకు ఈ ఫైల్లో తెలుస్తాయి అన్నమాట. సో మీకు ఈ వీడియోలో హార్డ్ డిస్క్ అలాగే ర్యామ్ యొక్క డిస్క్ స్పేస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఫోల్డర్ యొక్క స్పేస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.